వెల్కమ్ టు కానక టీవీ. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రహమత్ నగర్ డివిజన్లో శుక్రవారం రోజున భారీ ఎత్తున సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నానని తెలిపిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా నవీన్ యాదవ్కు భారీ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య, కనకరాజు, ఇటుకరాజు, విజయ్ కుమార్, బోడ రవికిరణ్, జై భీమ్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవీన్ యాదవ్ గారి అత్యధిక భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో చేతి గుర్తుకే ఓకే కూడా ఖచ్చితంగా కేసీఆర్ గురించి చెప్తాను. ప్రభుత్వం రాలేదా? ఇప్పుడు ఏమన్నా అవకాశం పెట్టారా? మరి మన ప్రజాపాలన 6 గంటలు పెట్టుకున్నావమ్మా. ఇందిరా బయట అప్లికేషన్ పెట్టుకున్నావా? ఈ ఎలక్షన్ అయిపోయినప్పుడు వస్తాయమ్మా. ఓటేయండి. నవీన్ యాదవ్ లోకల్ ఓటు ఖచ్చితంగా చెప్తున్నారు. పేద ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి, ఆయనకైతే ఓటేయండి. కేసీఆర్ ఎత్తుకపోయాడు మొత్తం డబ్బులని. కేసీఆర్ ఎత్తుకపోయాడు అయితే చెల్లి పోతాయి. నవీన్ యాదవ్ అయితే లోకల్ ఎందుకంటే మన ప్రాబ్లం కూడా దిగినావా తెలంగాణోడు, ఆంధ్రోడు కాదు, తెలంగాణ కూడా ఉన్నాడు కదా వాళ్ళ కొడుకు. ఆయన లోకల్ అయినా పొద్దున్న మన ఈ ఏరియాలో ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలలో ఈరోజు రహమత్ నగర్ డివిజన్లో జరుగుతున్నటువంటి బస్తీ పర్యటన మాదిగ దండోర ఉద్యమకారులతో పాటు బస్తీ ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ మాదిగల ఐక్యత ఈరోజు ప్రతి బస్సులో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి బలమైన ఒక ఆకాంక్షతో ప్రచారం జరుపుతా ఉన్నాం. ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ మా బస్తీలలో ఉన్నటువంటి మాదిగ ప్రజలందరినీ కూడా కలిసి మాదిగలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక మేలైనటువంటిది 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సాధించుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఫలాలు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక యువకుడు నవీన్ యాదవ్ గారు చాలా అద్భుతమైనటువంటి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి పల్లె ప్రతి బస్సుకి వెళ్ళి అమ్మ మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు అంటే మేము నవీన్ యాదవ్కి వేస్తున్నాం, చేతి గుర్తుకు ఓటేస్తున్నాం అని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే మాదిగ ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ లో ఎంతో 10 సంవత్సరాలు దోపిడీ చేసి పరిపాలన చేసినటువంటి ఒక కేసీఆర్, ఒక నియంత పరిపాలన చేసినటువంటి ఒక దొంగకు మీరు మళ్ళీ కారు గుర్తుకేస్తే చాలా ప్రమాదమే వాటిల్లుతుంది. కారు గుర్తుకు ఓటేస్తే చాలా విపరీతమైనటువంటి వినాశనం జరుగుతుంది. మరి పతికొచ్చినోడు బంజరేల్స్ అన్నటువంటి కేసీఆర్, అట్లాగే అసలోడు అడ్డగుట్టలో అన్నాడు అని కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే బతుకొచ్చినటువంటి వాళ్ళ మధ్య దోస్తాన్ చేసిండు కానీ అసలైనటువంటి అడ్డగుట్ట మాదిగ ప్రజల దగ్గరికి పోలేకపోయిండు. అట్లాంటి దుర్మార్గుడు ఈ రోజు కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మళ్ళా సిగ్గు లజ్జ లేకుండా తిరిగేసి మళ్ళీ మభ్య పెడతా ఉన్నాడు. ఈ జూబ్లీహిల్స్ లో ఒక మోసపూర్తమైనటువంటి ప్రచారం కారు గుర్తుకు సంబంధించిన వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక్కడ మాదిగ ప్రజలతో పాటు బీసీ ప్రజలతో పాటు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేద ప్రజలతో పాటు అందరూ కూడా గమనించాలి. అసలు సిసలైనటువంటి ప్రజల కోసమే ప్రాణం తప్పించినటువంటి వ్యక్తులు మరి చిన్న శ్రీశైలం గారి కుమారుడైనటువంటి నవీన్ యాదవ్ గారికి అత్యధిక మెజార్టీతోని బలమైనటువంటి మన ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాదిగలు ఉపకులాలు అనేక ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే రేపు ఈ రహమత్ నగర్ డివిజన్ లో మధ్యాహ్నం ఒక మీటింగు, ఒక 1000 మందితో బలమైనటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంది. అట్లాగే బోరబండలో కూడా బలమైనటువంటి సాయంత్రం బలమైనటువంటి ఒక బహిరంగ సభ జరుగుతూ ఉంది. దానికి గౌరవనీయులు మరి లక్ష్మణ్ కుమార్ గారు
మరి సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ మంత్రి గారు మరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు క్యాండిడేట్ కూడా నవీన్ యాదవ్ గారు కూడా ఖచ్చితంగా హాజరవుతా ఉన్నారు. రేపు మాదిగ ప్రజలందరూ కూడా ఏ ప్లేస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చెప్తారో ఆ ప్లేస్ కాడికి వచ్చేసి మన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మాదిగల సమ్మేళన సదస్సును భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై మాదిగ, జై జై మాదిగ.